అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తాడిమేటి శ్రీదేవి గారు రచించిన లక్ష్మణ రేఖ అనే కథను విందాం. ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. ఏంటి రవళి, ఎక్కడికి బయలుదేరావు? బల్ల మీద ఉన్న పుస్తకాలు నీటుగా సర్దుతూ అడిగింది సుమతి. అడిగావా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగచ్చా? చిరుకోపం నటించి జుట్టును గబగబా దువ్వుకుని పోనీటైల్లో బంధిస్తూ అడిగింది రవళి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాను. నా అపరాధాన్ని క్షమించు తల్లి, చేతులు జోడించింది సుమతి. అలా రా దారికి. ఇంకా 8 అయింది, ఓ గంట లోపే వచ్చేస్తాను. సుధీర్ బయట డిన్నర్ చేద్దాం అన్నాడు. అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి. ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగడం? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదు. వంట కూడా అయిపోయింది కదా. అతనికి ఫోన్ చేసి ఈరోజు కలవను, ఇంకో రోజు చూద్దామని చెప్పాయి అంది సుమతి. రవళికి ఆ మాటలు నచ్చలేదు. అవి ఆమె మొహం స్పష్టం చేసింది. విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది. అమ్మా ముసలమ్మ, ఏ యుగంలో ఉన్నావు? సిటీ లైఫ్ రాత్రే మొదలవుతుంది. అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు టిఫిన్కి దాని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తాను. తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి. కొంచెం లేట్ అయినా కంగారు పడకు, కొంపలు మునిగిపోవు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది. సుమతి, రవళి ఒకే ఊరు వాళ్ళు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకుని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుకున్నారు. ఇద్దరికీ హాస్టల్లో తిండి పడక జబ్బు పడటంతో తల్లిదండ్రుల అనుమతితో చిన్న గది అద్దెకు తీసుకుని వండుకు తింటూ చదువుకుంటున్నారు. ఊరి నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలు, ఇతర తినుబండారాలు తెచ్చి ఇవ్వడంతో బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన సుమతికి హాస్టల్లోనే ఉంటే బాగుండేది అనిపిస్తోంది. అక్కడ టైం ప్రకారం ఉండటం, వార్డెన్ భయం ఉండేవి. విడిగా గది తీసుకున్న తరువాత రవళిలో చాలా మార్పు కనిపిస్తోంది. క్లాస్మేట్ సుధీర్తో బయటకు తిరగడాలు పెరిగాయి. సుమతి హెచ్చరించినా లెక్క చేసే దశలో లేదు. చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి. 10:30 దాటినా రవళి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలైంది. సెల్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో తలుపు చప్పుడు, సుమతి అన్న పిలుపు వినబడి తలుపు తీసింది. ఏమిటిది రవళి, ఇంత లేటుగానా ఇంటికి చేరడం? మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు ఇలా చేస్తున్నావు? కొంచెం గట్టిగానే అడిగింది సుమతి. నువ్వు ఇప్పుడు నీతి పాఠాలు మొదలు పెట్టకు, నాకు నిద్రొస్తోంది అంటూ రవళి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. వచ్చాక ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగు పెట్టేసింది. సుమతి ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద నడుము వాల్చింది. మర్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా తన పనులు తాను చూసుకోసాగింది. సుమతి అలా ఉండటం రవళికి అస్సలు నచ్చదు. సుమతి మాట్లాడకపోతే రవళి తట్టుకోలేదు. చిన్నతనం నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది. కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే శుద్ధులు ఆమెకు ఎక్కడం లేదు. అలక మానవే చిలకల కొలికి అంటూ పాడుతూ సుమతి చుట్టూ చేతులు వేసింది. నేను అలిగితే నీకేంటి అంటూ సుమతి బెట్టు చేసింది. ఓకే తల్లి, ఇక నీ మాట జవదాటనని ఇదే చెప్పుచుంటుని నాటక పక్కీలు అంటూ సుమతిని నవ్వించింది. సుమతి నవ్వగానే నవ్వింది పూల చెండు నాదేలే నా ఫ్రెండు అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా. ఒకరోజు సుమతి రూమ్కు వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు. మీరు ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు అన్న సుమతితో, పనుండి వచ్చానమ్మా. రవళి ఇంకా రాలేదా? క్రిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు బాధగా అన్నాడు సదాశివం. దాని బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెట్టినట్టున్నారు బాబాయ్, అక్కడికి వెళ్ళడానికి ఉండదు. మీరు వచ్చి వెళ్ళారని నేను చెబుతాలేండి అంది సుమతి. తను తెచ్చిన కూరగాయలు, తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మధ్య మధ్యలో రవళి సుధీర్తో కలిసి బయటికి వెళుతూ ఉండటం, సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి. రవళి, మనం ఆడపిల్లలం, ఒక గీత గీసుకుని ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎటుపోయి ఎటొచ్చినా మనకే నష్టం. అరిటాకు ముళ్ళు సామెత తెలిసిందే కదా అంది సుమతి. తెలుసు ముసలమ్మ, తెలుసు. నా బుర్ర తినకు, నేను జాగ్రత్తగానే ఉంటాను తీసి పారేసింది రవళి. మన ఊరివాడైన రమణ సుధీర్ అంత మంచివాడు కాదు అని చెప్తున్నాడు. అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటున్న సుమతితో,
ఎవరు? రమణ చెప్పాడా? అతనికి సుధీర్ అంటే జలసి. సుధీర్ ఫ్రెండ్స్ అతనిలాగే బాగా డబ్బున్న వాళ్ళు. అలాంటి వాళ్ళను చూస్తే రమణ లాంటి వాళ్లకు బాధ అంతే. మరీ అంత డబ్బున్న సుధీరు నీతో ఎలా స్నేహం చేస్తున్నాడు అని అడిగింది సుమతి. బికాజ్ హీ లవ్స్ మీ, శుభలేఖ సుధాకర్ లాగా ఫన్నీగా సమాధానం చెప్పింది. అతడికి గర్వం లేదు, అందుకే నేను ఫిదా అయిపోయాను, నవ్వింది రవళి. ఏవేవో మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. మగతగా అనిపిస్తూ రవళికి మెలకువ రావడం లేదు. కాసేపటికి కళ్ళు విడిపడడం లేదు, కానీ మాటలు అర్థం కాసాగాయి. అనంతగిరి చూసి వద్దామని సుధీర్ కారులో బయలుదేరారు అని గుర్తుకు వస్తోంది. అక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలనుంది అన్న సుధీర్ మాటలకు రవళి బుగ్గలు ఎర్రబడ్డాయి. కొన్ని ఫోటోలు తీసుకుని వెంటనే వచ్చేద్దామంటేనే షరతు పెట్టినట్టు అంది రవళి. అలాగే ఆ ముసలమ్మ, అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు అన్నాడు సుధీర్. పొద్దున్నే బయలుదేరారు. బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చాడు సుధీర్. అది తాగాక మత్తుగా అనిపించింది. తలంటి పోసుకునున్నావు, పైగా చల్లటి గాలి. నేను నిద్రపోలేను కదా, నీకేంటి, హాయిగా నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకో అని సుధీర్ అనడం, తను అలాగే నిశ్చింతగా పడుకోవటం ఒకదాని వెంట ఒకటి గుర్తుకొస్తున్నాయి. పిల్ల మాత్రం సూపర్ రా, ఎవరో అంటున్నారు. జాంపండులా నోరూరుస్తోందిరా ఇంకో గొంతు. గట్టిగా మాట్లాడకండిరా, మెలకు వస్తే కష్టం. ఇంకాస్త ఎక్కువ కలపలేకపోయావా? వెనక నుంచి వెకిలి నవ్వు ఒకటి వినపడింది. ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా, ఇంకొకడు అంటున్నాడు. వీళ్ళెవరు? కారులోకి ఎప్పుడు ఎక్కారు? సుధీర్ కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉండటం, వాళ్ళ వెకిలి మాటలు అన్నీ కలిపి రవళికి విషయం తేటతెల్లం అవుతూ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలానే పడుకుని ఉండిపోయింది. ఇంకా ఎంత దూరం రా మన లవ్లీ స్పాట్ అంటున్న వాడితో, ఇంకో 50-60 కిలోమీటర్లు ఉంటుంది. ఈలోగా బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అన్నాడు సుధీర్. ఇప్పుడు అరచి గోల చేసినా ఉపయోగం ఉండదు, తెలివిగా ఆలోచించాలి. సుమతి ఎన్నిసార్లు చెప్పినా విన్నందుకు బాగా శాస్తి జరిగింది నాకు అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది. ఏయ్ లేస్తోంది, మాట్లాడకండి, హుష్ అంటున్న సుధీర్ మాటలు రవళికి అసహ్యం కలిగించాయి. అప్పుడే మెలకువ వచ్చినట్టు లేస్తూ, నాకేమిటో కడుపులో తిప్పుతోంది సుధీర్, వాంతొచ్చేలా ఉంది, ఒక్కసారి కారు పక్కగా ఆపు అంది. ఓకే అంటూ కారును రోడ్డు పక్కకి ఆపాడు సుధీర్. డోర్ తీసి పట్టుకొని రవళిని నెమ్మదిగా దింపాడు. అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చొని కొంచెం మంచినీళ్లు అన్నట్లు సైగ చేసింది. బాటిల్తో తెచ్చిన నీళ్లతో పుక్కిలించి మొహం కడుక్కొని వాంతి రావడం లేదంటూ లేస్తున్న ఆమెను పొదివి పట్టుకుని కారు వైపు నడిపించారు సుధీర్. పిల్ల వాంతులు అవుతోందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడా? అలానే ఉంది చూస్తుంటే. అయినా మనకెందుకురా, మన ఛాన్స్ మనకి ఇస్తున్నాడుగా అంటూ గుసగుసలు వినపడ్డాయి. వీళ్ళెవరు సుధీర్? మనం బయలుదేరినప్పుడు లేరు కదా? కారు దగ్గరికి నడుస్తుండగా నెమ్మదిగా అడిగిన రవళి ప్రశ్నకు, వీళ్ళు నాకు తెలిసిన వాళ్లే, బస్ మిస్ అయ్యాం, నెక్స్ట్ స్టేజ్లో దింపమని రిక్వెస్ట్ చేశారు అని చెప్పాడు సుధీర్. ఎన్ని కథలు చెప్తున్నావురా, ఇలాంటి కథలు నమ్మే నన్ను పడేశావు. అయినా నిన్ను అనుకుని ఏం లాభం, నాకు బుద్ధి ఉండాలి కదా. లోపలే అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కారెక్కింది రవళి. కొంచెం స్పీడ్ తగ్గించు సుధీర్ ప్లీజ్ అంటూ సీటు వెనక్కి వాలిన రవళికేసి ఒకసారి చూసి, సరే అంటూ కొంచెం స్పీడ్ తగ్గించాడు సుధీర్. కారు 10-15 కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి పోలీస్ వ్యాన్ కారును ఆపేసింది. ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు ఇన్స్పెక్టర్. ఏమిటండి, ఈ అమ్మాయి మా కజిన్, మేమందరం అనంతగిరి చూడటానికి బయలుదేరాం, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయడం ఏమిటి అంటూ దబాయించాడు సుధీర్. అతనికి వంత పాడారు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్. ఆహా అలాగా, ఈ అమ్మాయిని అడుగుదా ఉండండి అంటూ రవళి కేసు చూశారు ఇన్స్పెక్టర్. ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి, నువ్వు నీ ఇష్ట ప్రకారం వీళ్లతో వెళుతున్నావా? కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మేము వీళ్ళ పని పడతాం అన్నారాయన. నేను రావడం నా ఇష్ట ప్రకారం వచ్చినా ఇతను నన్ను మోసం చేయాలని చూశాడు సార్. ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైట్ సీయింగ్ అన్నాడని వచ్చాను. నాకు కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను వీళ్ళు
మాటలు పెగలక చున్నీ అడ్డు పెట్టుకుని బోరుమంది. మీరు చదివిన చదువులు మీకు లోక జ్ఞానం ఇవ్వడం లేదు. ఆడపిల్లలను అక్కా చెల్లెళ్ళలాగా చూడాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు అంటూ నిట్టూర్చాడాయన. ఇదిగో 302, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు. నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకువెళ్తాను. నువ్వు వీళ్ళ కారు తీసుకుని రావయ్యా అంటూ ఇంకో కానిస్టేబుల్కి అప్పచెప్పాడాయన. అసలే రవళి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవళిని చూసి మరింత కంగారు పడింది. ఏమైందే, అలా ఉన్నావేమిటి అంటూ ప్రశ్నలు గుప్పించసాగింది. కానిస్టేబుల్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు. సుమతి రవళిని కౌగలించుకొని, ఎంత గండం తప్పిందే బాబు, నేను మొత్తుకుంటుంటే విన్నావా అంటూ కంటతడి పెట్టుకుంది. సుమతి మెడ చుట్టూ చేతులు వేసిన రవళి, ఇంకెప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కాదనను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఊరుకో అంటూ వెన్ను నిమురుతూ, ఇంతకీ పోలీసులు ఆ టైంకి ఎలా వచ్చారు ఆశ్చర్యంగా అంది సుమతి. నీ దయవల్లే అన్న రవళిని వింతగా చూస్తూ, నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి. అవును, నువ్వు నా ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు గుర్తుందా? అదే నన్ను కాపాడింది. నేను వాంతి వస్తోందని అబద్ధం చెప్పి కారు పక్కకి ఆపించాను. సుధీర్ని మంచినీళ్ళ బాటిల్ తెమ్మని అతను వచ్చేలోగా చున్నీ చాటున పెట్టుకున్న సెల్లో దిశ యాప్ ఆపరేట్ చేశాను. నేను ఎక్కడి నుంచి యాప్ ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు. నీ రుణం తీర్చుకోలేనే అంటున్న రవళిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకుంటున్నట్టు మరింత దగ్గరికి తీసుకుంది సుమతి. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.